యా. సో ఇంకొక ప్రధానమైన అంశం ఇందులోనే అంటే మనం ఎంపీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే ఈ టికెట్ల కేటాయింపులు లేకపోతే వీళ్ళు పడుతున్న కష్టము వీళ్ళు చేస్తున్న ప్రచారం ఇవన్నీ మీకు ఎట్లా కనబడతా ఉన్నాయి? సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో కొట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ ఏమో కరువు అంటున్నాడు, ఇప్పుడు దానికి ఆయన పట్టుకొని కూస్తున్నాడు. ఈ ఇంతకుముందు ఏం ఆత్మహత్య జరగడం నేను జర్ర వెనక్కి తిరిగే లోపు మొత్తం కథం అయిపోయింది తెలంగాణ అని ఆయన మాట్లాడుతున్నారు. ఇది రెఫరెండం అని రేవంత్ అంటున్నాడు. లేదు బీజేపీ మేము కేంద్రంలో మేమే అధికారాల కోసం కాబట్టి మాకే వేయాలి, వీళ్ళందరిది ఏముంది అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ఎంపీ ఎలక్షన్ టార్గెట్గా జరుగుతున్న ఈ రాజకీయం మీకు ఎట్లా కనిపిస్తున్నది? అసలు తెలంగాణలో కానీ దేశం పార్టీ గురించి మాట్లాడదాం. రాజకీయ పార్టీలు అంటే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. ప్రజలు ఎక్కువ ఓట్లు వేసి సీట్లు తెస్తే అధికార పక్షంలో కూర్చుంటారు, కొన్ని సీట్లు తక్కువ వస్తే ప్రతిపక్షంలో ఉంటారు. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. సో ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ప్రతిపక్షం ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత బెటర్గా గవర్నెన్స్ ఉంటుంది. మీకు ప్రజాస్వామ్య దేశాలు ఇప్పుడు అమెరికా కానీ బ్రిటన్ కానీ 200 ఏళ్ల పాలనలో ఉన్న దగ్గర ప్రతిపక్ష పార్టీలలో షాడో గవర్నెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అధికార పార్టీలో విద్యాశాఖ మంత్రి ఒక ఆయన ఉంటే ప్రతిపక్ష పార్టీలో షాడో గవర్నెన్స్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్స్ ప్రతిపక్ష పార్టీలో రీసెర్చ్ చేసి ప్రభుత్వం ప్రకటించిన పాలసీలు ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్షం ఎత్తి చూపడం అనేది ప్రతిపక్షం యొక్క బాధ్యత. అందుకని రాజ్యాంగంలో ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది. ప్రతిపక్షం లేకుండా అసలు ప్రజాస్వామ్యం ఉండదు. మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, అధికారంలో ఉన్న మొన్నటిదాకా ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళు ఎలాంటి రాజకీయ సంస్కృతి నేర్పుతున్నారు అంటే ఒకటే పార్టీ అధికార పార్టీ, పొలిటికల్ పార్టీస్ ఏం లేవు, పవర్ పార్టీ, పవర్ బ్రోకర్స్ అంతే. వీళ్ళకి ఒక పొలిటికల్ పార్టీ అంటే దానికి ఒక రాజ్యాంగం, ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక జెండా ఉంటుంది, ఒక ఎజెండా ఉంటుంది. అధికారం రావడం రాకపోవడం ముఖ్యం కాదు, తాము నమ్ముకున్న సిద్ధాంతాన్ని ప్రజలకు వివరించి తమ పాలసీ ప్రకారం తమ మేనిఫెస్టో ప్రకారం ఓట్లు అడుగుతారు. కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలను చూస్తే అసలు ఇవి రాజకీయ పార్టీలా లేకపోతే మాఫియా ఫ్యామిలీ క్లబ్లా అనిపిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం ప్రజలకు చెప్తుంది తప్ప ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతం పాటించట్లే. నిన్నటి దాకా మీరు తిట్టిపోసిన సిద్ధాంతాలకు వైరుధ్యంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకుడిని మీరు తెచ్చుకుంటున్నారు. అంటే ఈ రాజకీయ పార్టీలు ఏవి కూడా తమ సొంత సంస్థల్లో నాయకుల్ని తయారు చేసుకునే శక్తి వాళ్ళకి లేదు. ఎంతసేపు పక్క పార్టీలో ఉన్న నాయకులను తెచ్చుకోవడము, పక్క పార్టీలో ప్రజలు చీదరించిన వైరస్ని తెచ్చుకోవడము. ఇప్పుడు మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ సార్ 2018లో గెలిచినప్పుడు 63 సీట్లతో గెలిచింది. మాకు అధికారం ఆంధ్ర నుంచి థ్రెట్ ఉంది కాబట్టి మేము టీడీపీని విలీనం చేసుకుంటున్నామని చెప్పారు. మరి 2018లో 88 సీట్లు వచ్చినాక కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని పార్టీలను ఖాళీ చేసిండు. సేమ్ నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్లు కేసీఆర్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా బీజేపీ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇది తప్పు, ఇది రాజ్యాంగ రాజకీయ వ్యభిచారము, ఇలా చేయకూడదని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ లీడర్లు, ఇదే బీజేపీ లీడర్లు అన్నారు. ఇప్పుడు అందరు గేట్లు తెరిచినామంటున్నారు, ఓపెన్ వెల్కమ్ అంటున్నారు. అంటే ఈ రాజకీయ పార్టీలు ప్రజల కోసం కావు పనిచేసేవి, ఫక్తు రాజకీయ వ్యాపారం చేస్తున్నాయి. దిస్ పొలిటికల్ పార్టీస్ ఆర్ డూయింగ్ పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్. 1000 కోట్లున్న ఒక సారా కాంట్రాక్టరో, ఒక భూ కబ్జాలు చేసేటోడో, లేకపోతే సారా కాంట్రాక్టర్లు, లిక్కర్ కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్లు, దొంగ భూములు మింగిన భూబకాసురులు. ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరంటే భూములు మింగిన భూబకాసురులు, గుట్టలు మింగిన గుండాగాళ్ళు, కొండలు మింగిన ఆనకొండలు. కనీసం 1000 కోట్లు కరప్షన్ చేస్తే వాడు ఎంపీ టికెట్కి అర్హుడు, 100 కోట్లు మినిమం పార్టీకి ఇవ్వగలిగితే వాడు ఎమ్మెల్యేకి అర్హుడు. ఈ రాజకీయ పార్టీలందరూ కూడా ప్రజలు చీదరించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి మీ రాజకీయ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఉండదు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాయి. ఈ సూపర్ మ్యాన్ ఇమేజ్ అనేది చాలా డేంజర్. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ఏది మాట్లాడితే అదే, ఇక్కడ కేసీఆర్ ఏది మాట్లాడితే అదే. కేసీఆర్ చేసిన తప్పు అని చెప్పే సంస్కృతి కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అదే. ఇవి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాప్రతినిధులు మాత్రమే. అసలు అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా ఇవి రాజకీయ పార్టీలు ఎట్లయితాయి? తమ సొంత సంస్థలలో నాయకులని యువ నాయకులను తయారు చేసుకోకుండా మురిగిపోయి కరిగిపోయి అరిగిపోయిన వైరస్లను ఇన్వైట్ చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇన్వైట్ చేసిన నాయకులను చూస్తే దారం నాగేందర్ అనేట ఆయనకి మొత్తం సభ్య సమాజంలో భూ కబ్జాదారుడు అనే పేరు ఉంది. అవును. బొంతు రామ్మోహన్కి అవినీతిపరుడు అనే పేరుంది, జిహెచ్ఎంసీలో కరప్షన్ అనే పేరు ఉంది. కేశవరావు గారు ఆయన 85 ఏళ్ల వయసులో తెచ్చుకున్నారు. ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి, 59 ఆరోపణలు ఉన్నాయి. కొడుకు కబ్జా పెట్టిండ ల్యాండ్ అనేది ఉన్నది ఆయన మీద కూడా. మరి కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉందని తెచ్చుకుందా, లేకపోతే వీళ్ళు ఏమన్నా మేధావులా, వీళ్ళు ఏమన్నా ప్రజానాయకులా, ఉద్యమాలు చేసిన వాళ్ళ? కాంగ్రెస్ పార్టీ నిజంగా తమ సొంత పార్టీలో అభ్యర్థులు లేకపోతే పౌర సమాజంలో హరగోపాల్ లాంటి వాళ్ళు సార్ ఉన్నారు, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. కోదండరామ్ సార్కి ఎంపీ టికెట్ ఇవ్వచ్చు.
పౌర సమాజంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ సమాజంలో మేధావులు ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎక్కడైనా టాలెంట్ ఉంటే గుర్తించాలి, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని గుర్తించాలి తప్ప మరి వీళ్ళు ఎతికెతికి మరీ పట్టుకొని భూ కబ్జాదారులని, సారా కాంట్రాక్టర్లని, ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళని, అంటే ఎంత బ్యాడ్ చరిత్ర ఉంటే అంత నాయకుడు అంటే ఎవరు? నాయకుడు అంటే ప్రజల్ని నడిపించేటోడు, నిజాయితీగా ఉండేటోడు, ధైర్యంగా ఉండేటోడు, ప్రజల కోసం సేవ చేసేటోడు. కానీ 1000 కోట్లు ఉన్నోడు మీకు 100 కోట్లు ఇచ్చి పార్టీ ఫండ్ వాడు రేపొద్దున ఎమ్మెల్యే ఎంపీ గెలిచినాక ఏం సేవ చేస్తాడు? ప్రజలారా గమనించండి, ఈ రాజకీయ పార్టీలన్నీ వైరస్ లాంటివి. ఇవి పీపీఈ కిట్లు ధరించకుండా వైరస్లను తెచ్చుకుంటున్నాయి. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంటరానిది, మీరు అధికార పార్టీలోకి రాగానే ఇదే బొంతు రామ్మోహన్, ఇదే దానం నాగేందర్, ఇదే భూ కబ్జాదారులు, ఇదే కేశవరావు టికెట్లు కూడా ఇచ్చినారు కదా, టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు, రంజిత్ రెడ్డి గారు అసలు తెలంగాణ సమాజానికి కానీ పౌర సమాజానికి కానీ మన సంబంధం ఉన్నాడా? ఆయన ఒక వ్యాపారి. 800 కోట్లు జొన్నలకు సంబంధించిన స్కాము ఉందని చెప్పి ఇదే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. 800 కోట్లు. అది కాకుండా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి విలువైన ప్రాంతాల్లో ఒక గుట్టనే మింగిరు, వేణుగోపాల స్వామి రామాలయం మింగిరు అని చెప్పి బీజేపీ నాయకులు ఆరోపించారు, కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రంజిత్ రెడ్డికి ఉన్న అర్హత ఏంటి? రంజిత్ రెడ్డికి ఏ విధంగా మీరు ఎంపీ టికెట్ ఇస్తారు? అంటే రంజిత్ రెడ్డి దగ్గర 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ 1000 కోట్ల ఆస్తుల్లో మీకు 100 కోట్లు 200 కోట్లు ఇస్తే మీకు ఎంపీ టికెట్ ఇస్తాం. అదేవిధంగా దానం నాగేందర్కు ఉన్న అర్హత ఏంటి? ట్రాక్ రికార్డ్ ఏంటి? దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిండు కదా, మరి ఆయన దానం నాగేందర్ నిజంగా గెలుస్తాడా? రంజిత్ రెడ్డి నిజంగా గెలుస్తాడా? ఇదే దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని అందరినీ ఉరికించి కొట్టిండు కదా. మేము తెలంగాణ పౌర సమాజం నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలారా ఆ రోజు కేసీఆర్ చేసిన నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా మనం అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నెరేటివ్ కవిత కేసు విషయం కానీ బండి సంజయ్ తీసేయడంలో మనం కాంగ్రెస్ పార్టీకి ఓపెన్గా సపోర్ట్ చేసినాం. ఇప్పుడు మనం చెప్తున్నాం తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ సమాజానికి సంబంధం లేని ఏ వ్యక్తుల్ని గెలిపియద్దు, అది ఏ పార్టీ అయినా సరే. తెలంగాణ ఉద్యమంతో కానీ తెలంగాణ సమాజంతో కానీ ప్రజలతో సంబంధం లేని ఎలాంటి వ్యాపారవేత్తలని, కాంట్రాక్టర్ని గెలిపియద్దు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ముఖ్యంగా తెలంగాణ సమాజం అనేది 1000 పూలు వికసించని 100 ఆలోచనలు మొలకెత్తని అనేది. ఇక్కడ అన్ని రకాల సిద్ధాంతాలు ఉంటేనే తెలంగాణలో డెమోక్రటిక్స్ పేరు ఉంటుంది. ఆ సామాజిక న్యాయం అనేది ఉండాలి. ఒకే కులము, ఫస్ట్ డబ్బు సంచులు అయిపోయాక కులం. అంటే రాజకీయం అంటే డబ్బు, కులం ఇదేనా రాజ్యాంగం చెప్పింది? మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ, మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు ఎన్నో త్యాగాలు చేసి లక్షలాది మంది ప్రజలు, 30 లక్షల మంది ప్రజలు చచ్చిపోతే బ్రిటిషర్స్ నుంచి